స్పెషల్ న్యూస్ నేను నీరజ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరందుకున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టు నిలుపుకోవాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న తీరు, అభ్యర్థుల మాటల యుద్ధంతో ప్రచారాల జోరుతో హోరెత్తిస్తూ గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. దీని పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నక్రేకల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 3 జిల్లాల పరిధిలో భువనగిరి పార్లమెంటు స్థానం విస్తరించి ఉంది. ఇప్పటికీ 2009, 2014, 2019లలో 3 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 పర్యాయాలు కాంగ్రెస్, ఒకసారి బీఆర్ఎస్ గెలిచాయి. ప్రస్తుతం ఈ స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ సీటుగా ఉంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019 ఎన్నికల్లో ఇక్కడ నుండి ఎంపీగా విజయం సాధించి ఉన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుండి మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుండి క్యామా మల్లేష్ యాదవ్ బరిలో ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009 తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ ఈ సీటును కోల్పోయినా 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో తిరిగి దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతోంది. టికెట్ కోసం నాయకుల మధ్య తొలుత పోటీ బాగా నెలకొన్నా చివరకు టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను ఒక్క జనగామ మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం తమకు లాభిస్తుందన్న విశ్వాసంలో కాంగ్రెస్ ఉంది. సుమారు 18 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గంలో కనీసం 7 లక్షల ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు 6 చోట్ల విజయం సాధించగా వారికి వచ్చిన మెజారిటీ ఓట్లు ఏకంగా 2,70,000 చిలుకు ఉన్నాయి. దీంతో తమ అభ్యర్థి లోక్సభ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తారని ధీమాతో ఉంది కాంగ్రెస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు భువనగిరి విజయం సవాలుగా మారింది. ఈ నియోజకవర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు. భువనగిరిలో మ్యాజిక్ చేయాలన్న ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2021లో బీఆర్ఎస్ను వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ చరిష్మా. అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్కు గతంలో ఎంపీగా ఉన్న పరిచయాలు, ఆయన సామాజిక వర్గం గౌడ్స్ ఓట్లు తమకు లాభిస్తాయన్న అంచనాలో బీజేపీ నాయకులు ఉన్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉన్న అన్ని చోట్ల ఓటమి పాలయ్యారు. మొత్తంగా 7 సెగ్మెంట్లకు గాను ఆ పార్టీకి 74,782 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మునుగోడు, ఇబ్రహీంపట్నం మినహా అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అయినా శాసనసభ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉంటుందని కేంద్రంలో బీజేపీ మరోసారి
మరోసారి అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నాయకులు తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్న విశ్వాసంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భువనగిరిలో తిరిగి పాగా వేసేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించి ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న యాదవ సామాజిక వర్గంలోని కురుమ ఉపకులానికి చెందిన క్యామా మల్లేష్ కు టికెట్ ఇచ్చింది. 2014లో భువనగిరిలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాతి 2019 ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల స్వల్ప తేడాతో సీటును కోల్పోయింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, సామాజిక వర్గం మద్దతు ఉన్న క్యామా మల్లేష్ ద్వారా తిరిగి భువనగిరి దక్కించుకునేందుకు శ్రమిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో విజయం ద్వారా ఒక విధంగా పరువును కాపాడుకోవటంతో పాటు పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇలా 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు విజయం కోసం ఎత్తులపై ఎత్తులు వేస్తుండటంతో భువనగిరిలో పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.